సముచితము కాదని నేను వారికి హితోపదేశం చేశాను. ఒక పరస్త్రీని తన ఇష్టానికి విరుద్ధంగా బందీగా ఉంచుకోవడం ధర్మవిరుద్ధం అన్నాను. ఆమె పరమ పతివ్రత. అమ్మా, ఈ పాప కారణంగా లంక నాశనమైపోతుంది. ఒకవైపు శ్రీరాముడు కిష్కింధాపతి సుగ్రీవుని సహాయంతో వానరసేనను తీసుకుని లంక వైపు వస్తున్నారు. కాని ఇక్కడ రామలక్ష్మణుల చింత వలదని మన మంత్రులు సలహా ఇస్తున్నారు. మన రాక్షసుల వారిని సైన్య సమేతంగా హతమారుస్తామంటున్నారు. అప్పుడు నేను వారితో చెప్పాను, రామదూత హనుమంతుడు ఒక్కడే లంకను దహించి వెళ్ళిపోయాడు అంటే వారి శక్తిని తక్కువగా అంచనా వేయకూడదు అని. ఒక స్త్రీ కోసం బలవంతుడైన శత్రువుతో పోరుకు దిగడం మంచిది కాదు.